ఎన్నికలు సమీపిస్తున్నాయి. టికెట్ల కోసం నాయకులు, గెలుపు గుర్రాల కోసం పార్టీలు నానా తిప్పలు పడుతున్నారు. ఇక చాలా మంచివాడు, స్థితిమంతుడు గెలుపు గుర్రం ఎక్కడం ఖాయమని భావించి నియోజకవర్గంలో సమన్వయకర్తగా నియమించిన బీఫారం అందే వరకు నాయకులు, బీఫారం ఇచ్చే వరకు పార్టీలు ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయో చెప్పలేని పరిస్థితి నెలకొంది. వచ్చే ఎన్నికల్లో పూర్తి స్థాయిలో విజయం సాధించి రాష్ట్రంలో అధికారంలోకి రావాలని భావిస్తున్న ప్రధాన విపక్షం వైసీపీలో ఇలాంటి తరహా రాజకీయాలు పెరిగిపోయాయి. దీంతో పలు నియోజకవర్గాల్లో టికెట్లపై పార్టీ తీవ్ర స్థాయిలో కసరత్తు ప్రారంభించింది. ఈ పరిణామం అభ్యర్థులపై ప్రభావం చూపుతోంది. అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గం వైసీపీలో ఇదే తరహా ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇక్కడ నుంచి 2014 ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించింది. అయితే ఎమ్మెల్యే చాంద్ బాషా రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీడీపీలో చేరిపోయారు. దీంతో ఖాళీ అయిన స్థానంలో వజ్ర భాస్కర్ రెడ్డికి సీటుపై పార్టీ అధిష్టానం ఆశలు పెట్టింది. వాస్తవానికి గత ఎన్నికల్లోనే ఆయన సీటు ఆశించినా అప్పట్లో మైనార్టీలకు సీటు ఇవ్వడంతో చివరకు వజ్రభాస్కర్ రెడ్డి 8 సంవత్సరాల పాటు పార్టీ కోసం కష్టపడి పని చేసుకుంటూ వచ్చారు. ఇక తాజాగా వైసీపీ అధిష్టానం ఇక్కడ నియమించిన పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాజీ ఎంపీ మిథున్ సూచనల మేరకు ఇక్కడ వజ్రభాస్కర్ రెడ్డిని తీవ్ర అవమానకర రీతిలో పక్కన పెట్టి ఇక్కడ నుంచి సిద్ధారెడ్డికి సీట్ అనౌన్స్ చేసేశారు. వాస్తవానికి సిద్ధారెడ్డి ఆర్థికంగా బలంగా ఉన్నా ఆయన పెద్దగా ఖర్చు చేయరనే పేరు వచ్చేసింది. ఫలితంగా ఆయనకు క్రేజ్ లభించలేదు. చివరకు సీట్ ఇస్తున్నట్లు ప్రకటించిన సిద్ధారెడ్డికి కదిరిలో మైలేజ్ రాలేదు. ఒక పక్క టీడీపీ నుంచి బలమైన నాయకుడు మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్కు టీడీపీ టికెట్ కన్ఫర్మ్ అయిన నేపథ్యంలో ఈయనతో సమానంగా డి అంటే డి అనే రేంజ్లో సిద్ధారెడ్డి తలపడే పరిస్థితి లేదని స్థానిక వైసీపీ నాయకులు, కేడర్ కూడా అభిప్రాయపడుతున్నాయి. ఇదే విషయాన్ని పార్టీ కోఆర్డినేటర్గా ఉన్న మిథున్ రెడ్డికి చేరవేశారు. ఇక ఇదే విషయాన్ని మిథున్ రెడ్డి వైసీపీ అధిష్టానం చెవిలో వేశారు. ఈ పరిణామాలపై అంతర్గత సమీక్షల అనంతరం ఇక్కడ అభ్యర్థిని మార్చాలని జగన్ నిర్ణయించేశారు. ఈ క్రమంలో కదిరిలోని తలుపుల మండలానికి చెందిన రెడ్డి సామాజిక వర్గానికి మహిళా నాయకురాలికి టికెట్ కేటాయించాలని జగన్ నిర్ణయించుకున్నారు. ఆర్జేడీ ప్రతాప్ రెడ్డి సతీమణి ఆర్థికంగా మంచి బలంగా ఉండడంతో పాటు రెడ్డి సామాజిక వర్గాన్ని కూడా కదిలించే సత్తా ఉన్న కల్పలతారెడ్డిని కదిరి నుంచి పోటీ చేయించేందుకు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు తెలిసింది. కందికుంటకు బలై పోటీ ఇచ్చే రేంజ్లో ఆర్థికంగా, సామాజికంగా కూడా బలంగా ఉన్న కల్పలతకు అవకాశం ఇవ్వాలనే నిర్ణయంపై స్థానిక వైసీపీ నాయకులు, కేడర్ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. రెడ్డి సామాజిక వర్గంలో పట్టు, ఆర్థికంగా ఎంత దూరమైన వెళ్లే శక్తి ఉండడంతోనే కల్పలతకు జగన్ టికెట్ ఇచ్చే అవకాశం కనిపిస్తోందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆవిడ ఈ నెల 28న లేదా వచ్చే నెల 4లోగా కదిరి నియోజకవర్గంలో నూతన గృహ ఆఫీస్ ప్రవేశం చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఇప్పటికే వీటికి సంబంధించిన ఏర్పాటు కూడా పూర్తయ్యాయి. మరి ఇదే జరిగితే ఎన్నో ఆశలతో ఇక్కడ సమన్వయకర్తగా వచ్చిన సిద్ధారెడ్డి గందరగోళంలో పడినట్టేనని అంటున్నారు పరిశీలకులు. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఈ వార్తపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.